కాకుండా ఒక పద్యం చెప్పారు. మనసునందు మంచి, మాటలందున మంచి, నడతలందున మంచి. That is why I just gave the first poems that you should be good in your word, in your thought, and your ఇవే deed. మన జీవితాన్ని మంచిగా మారు. This alone can transform our life into మాటలందు తీపి, మనసునందు చేతుంచా. But on the other hand, if our mind is wicked and our words only are sweet, ఈనాటి వర్డ్స్ అందరికీ చాలా స్వీట్ గా ఉంటాయి. today the words of everyone is very కానీ sweet. మైండ్ చూస్తే బిటర్. But if you only look at the mind, it is all మైండ్ bitter. స్వీట్ చేసుకోవాలి. Sweeten your mind. అప్పుడే ఈ దృష్టి స్వీట్, శ్రవణం స్వీట్, హృదయం స్వీట్, అన్ని స్వీట్ గానే పోతుంటారు. ఈ టంబ్లర్ లో ఒక మంచి సూప్, ఒక విధమైనటువంటి ఒక జ్యూస్ కింద పోసి పెడితే ఇక్కడ రంధ్రం పెట్టు జ్యూసే వస్తుంది, ఇక్కడ రంధ్రం పెట్టు జ్యూసే వస్తుంది, ఇక్కడ రంధ్రం పెట్టు జ్యూసే వస్తుంది, అన్ని రంధ్రం ద్వారా జ్యూసే వచ్చేసేస్తుంది. ఈ లక్షణం. If you can fill your mind with some good thoughts, then your looks, ఈ your ప్రేమ అనేటువంటి పాత్ర లోపల భగవత్ ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో. నీ యాక్షన్, నీ లుక్, నీ ఇయర్, నీ టాక్, నీ థాట్ అన్ని తీయగానే వచ్చేసేస్తాయి. fill your heart with love for God. Then your thoughts, your looks, everything will be sweet and good and sacred.